మన చింతపండు దాంట్లోనే ఉన్నాయి. చింతపండు దాంట్లో మరి ఏమున్నాయి అనేది ఒకసారి చాలా దీర్ఘంగా చూడాలి. చింతపండు చింతపండు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. చింతపండు రాజకీయ వ్యభిచారణం అంటగా మనము నేను తిరిగితే నొప్పి అయింది కదా మల్లేషా. టీఎంఆర్ న్యూస్ వెంకటగాంతో ఒకటే ఫోన్ కొట్టిస్తాను కదా. మరి చింతపండు కానీ చిత్తుగా తిరుగుతున్నారు కదా. రాజకీయ వ్యభిచారం అంటారా నువ్వు? వ్యభిచారం అంటే అర్థం ఎరికేనా? నేను తెలియకపోతే నన్ను అడుగు, నేను చెప్తా డీటెయిల్గా. పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అంట నువ్వు. అంత నీచంగా పదాలు వాడుతున్నావు మల్లేష. నీ మీద బాధ అవుతుంది నాకు, వాస్తవానికి నిజంగా బాధ అవుతుంది నాకు. అని ముఖం మీద ఉంచాలనిపిస్తుంది నాకు నిజంగా. ప్రజలను మోసం చేసింది ఎందుకు? అంత లత్కోర్ పేరు తెచ్చుకునే దేనికి రా? పదవుల కోసమేనా అనిపిస్తుంది. గట్టిగా పైసలు వచ్చినాయి ఏమైతే నాకేదని దులుపుకొని బతా ఉన్నావు. రాజకీయ వ్యభిచారం అని ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ పెట్టిందని దిశ పత్రిక రాసింది. దిశ ఎవరు అంటే రేవంత్ రెడ్డి పత్రిక. రేవంత్ అన్న భుజాలం ఎత్తుకొని నువ్వు మోసినావు. అన్న ఏం చేస్తూ నిన్ను ముడి మీద అంటున్నావు. పొలిటికల్ ప్రాస్టిట్యూట్ అంటారా నాయన నువ్వు? నీ సకాలమ్మ నువ్వు గట్రా రాస్తుర్రా నీ గురించి. ఇంకా చూసినా ఇంకా బీసీ పంచాది ఇదే. ఈ 3 ఏళ్ళు ఇంక ఇదే ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంక వేరే ప్రోగ్రామ్ ఏం లేదు. కానీ కనిపిస్తలేదు. 11 మందిని చేసుకుని 11వ మొగడు బీసీ ఉద్యమం అయింది ఇప్పుడు. అంతే కదా? ప్రతిరోజు ఈ పదం వాడతా నేను. ఇన్ని రోజులు ఆ ఉత్సాహం ఆగింది మర్చిపోయింది. మళ్ళీ ఉత్స అంటే నొప్పి లేస్తాదంట ఎక్కడికానికి. వెంకటేష్ మళ్ళీ చేసుకోరా వీడియో. వ్యూస్ వస్తలేవు, వ్యూస్ అన్న తెచ్చుకో. అప్పుడే బీసీలకు సముచిత న్యాయం జరుగుతుంది. ఏమని? బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చండి. అప్పుడే బీసీలకు సముచిత న్యాయం జరుగుతుంది. శాసన మండలి సభ్యులు మల్లేశ పటేలు దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. ఏం చేయాలరా కులగణన చేసి? మీ అగ్రనాయకుడు పుల్వాలా శాస మునివాడు రాహుల్ గాంధీ ఏం చెప్తుండు? కులాల పేరుతోని కుల వివక్ష చూపించొద్దు అంటున్నారు. లత్కోర్ నా కొడుక, నువ్వు అదే వివక్ష చూపిస్తాను కదా. రెడ్లు బీసీలు అంటే పంచాయతీ పెడతాను. కుల వివక్ష చూపించదని ఆయన అంటా ఉన్నాడా? ఒక నిమిషం. నెక్స్ట్ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేద్దామట. బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ ఢిల్లీలో భక్తుల సిద్ధేశ్వర రామనిరాధ దీక్ష విరమించినంట. 22 రోజుల పాటు దీక్ష చేసినాడు. అంతేనా? ఆయన దానికి పోయి ఈ లత్కోర్ నా కొడుకు పేటు తీసుకుంటాడా? ఆయన చేసి దానికి నువ్వెట్ట తీసుకుంటావు? లత్కోర్ నా కొడుకు, నువ్వు లోఫర్ నా కొడుకు కదా. అట్లాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి మచ్చలు అదరకూడదు. 22 రోజులు చేసిన ఆయన నువ్వు 10 రోజులు చేయి, ఉంటావో సస్తావో చూద్దాం తర్వాత. అది ఒక వార్త కనిపిస్తా ఉంది మేజర్గా. చింతపండు రాసిండు. చింతపండు ఇంకా ఎటు పోయిందో మరి అలా. నేటి మాట చూద్దాం. ఇంక చింతపండు నేటి మాట ఎలా ఎటు పోయిందో. అబ్బా ఇంక వచ్చింది. అయ్యో పత్తితో రాసింది పెద్దపల్లి రాజీ. ఏం రాసిందంటే నేటి మాట, గరీబోళ్ళ జీవితాలు గాలిలో దీపాలేనా? 1200 మంది ప్రాణత్యాగమే ఇయ్యాల. మీరు పదవులను పట్టుకొని గబిలాల లెక్క వేలాడుతున్నారు. నేనేమంటా ఉన్నా? చింతపండు నీకు ఇలా గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ తేవడంలో ప్రధానంగా ఆమర నిరారధి చేసిన కల్వకుంట్ల తారక రామారావు తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని బాధాల పోసేటని అన్నప్పుడు గుర్తు రాలేరు తెలంగాణ ఉద్యమం? ఏదైతే 1200 మంది బిడ్డలు చనిపోయారో వాళ్ళందరి శవాల మీదనే కదా కేసీఆర్ కూర్చున్నాడు. మరి పట్టపగడిని 1200 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది చంపుతా. తెలంగాణ జై తెలంగాణ నోడిని గన్ను పెట్టుకొని చంపుతాను తిరిగిన దద్దమ్మను మన ముఖ్యమంత్రి చేసాము. గుర్తు రాలేరా? ఇది ఈ 1200 మంది బిడ్డల గురించి రాలేరా? నాకేమో నోట్లో ఉంచబుద్ధి అవుతాను మల్లేశ గారిని. సిగ్గు అనిపించాలి కదా. ఒక వార్త రాస్తప్పుడు నువ్వు ఎవరి పేపర్లో పనిచేసినావు? ఆందోళన పేపర్లో పనిచేసినావు. ఎవరు ఉచ్చ ఆగిపోతానరా? రేవంత్ రెడ్డి ఉచ్చ ఆగిపోతాను. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో పనిచారా? టీడీపీ పార్టీలో పనిచాడు. రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నారా? జై తెలంగాణ అంటే గను పెట్టి చంపుతానే వచ్చింది స్కార్పియో కార్లలో. మరి ఇలా బొచ్చుగా నువ్వేంద్ర మాట్లాడేది? నీ లోఫర్ ముఖం అన్న చెప్పు. ఆ పేదోళ్ళ రక్తంతో తరిసిన ఎన్ని నెత్తుటి ముద్దల సద్దులను తింటున్నారు. అబ్బా కరెక్ట్ రా. తెలంగాణలో ఎవరైతే తెలంగాణ హస్సించే గొంతని చెప్పేసి నీకు వాళ్ళ ఎంగిలి మెతుకులు నీకు వేసిరో, ఆ ఎంగిలి మెతుకు తిన లత్కోరు నా కొడుకు నువ్వు చెప్పాలి దీని గురించి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు చచ్చిన, కాంగ్రెస్ పార్టీ చంపిన నా తల్లి
నా తల్లి నా అన్న మా నాయకుడు అని మన్ను మశాని లంగా మాటలు చెప్పి వాళ్ళ సంఘం ఆగినప్పుడు ఉండాలిరా. ఎవడరా తెలంగాణ బిడ్డలు చంపడానికి కారణం? ఏ పార్టీ ఓడరా? నిజంగా నీ ఓటే తెలంగాణ రక్తం బారితే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటెత్తావురా? లత్కోరు నా కొడుక, సిగ్గు లేకుండా చెప్తాను. సచ్చి సాదుకున్న తెలంగాణలో కన్నీళ్ళేమో మాకు మిగిలాయి. ఎవరికా? నీకా? మందిని ముంచిన నీకారా కన్నీళ్ళు మిగిలింది? అధికారం పదవులు మాత్రం మా ఖాతాలో మీ ఖాతాలు నిండుకున్నాయి. ఎట్లా నిండుకున్నాయి? వాళ్ళ సంఘం ఆగితే వాళ్ళ ఖాతాలు నిండుకున్నాయి, వాళ్ళ ఉత్సవాలు ఆగితే వాళ్ళ ఖాతాలు నిండుకున్నాయి. 42 మంది ఉత్సవాలు అయినాడు, 42 మంది. ఇంకేంది? కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం అవినీతి రాజకీయాలు శీలాన్ని అమ్ముకుంటున్నారు. అమ్మా, నువ్వు శీలం కాదు, దాని తాత కూడా అమ్ముకున్నావు. శీలంకు మించిన పదవి ఉంటే దాని కూడా అమ్ముకున్నావు. ప్రజల మద్దతుతో ఇలా ప్రశ్నించే గొంత అని చెప్పుకున్నాం. నువ్వు ఇలా బ్రోకర్ కానీ లోఫర్ కానీ చెప్పుకునే కాడికి వచ్చిందంటే నీ బతుక అయిపోయినట్లే. అంతేనా కాదా? సో అది పరిస్థితి. ఇక ఏమంటా ఉన్నారా? జాతి వర్గ ప్రయోజనాలను పాతరేసి ఖద్దర్ చొక్కాల విషపు నీతిని ప్రయోగిస్తున్నారు. ప్రజలను పాలేరులుగా, కార్యకర్తలు కూలీలుగా చేసే వెల్లి లీడర్లక మనం ఓట్లేసి గెలిపించిందనే ఆలోచనలు మమ్మల్ని వేధిస్తున్నాయి. ఏమని ఓట్లేసామని వేధిస్తున్నాయా? ఓట్లు వేపించమని వేధిస్తున్నాయా? 42 మందిలో యశస్విని రెడ్డి సాకలేలమ్మ బిడ్డ అన్నప్పుడు వేధించలేదా? వేధించలేదురా మల్లేశా? ఇవాళ సంసారం అయినా అయాలనే వ్యభిచారైండు, ఇవాళనేం పతివత అయింది ఈయన ఏపిచ్చినప్పుడు. ఇంకేదయ్యా? 10 ఏళ్ల తెలంగాణలో సామాన్యుల సాగులు ఆగలేదు, రాజకీయాలు అవినీతి పోలేదు. ఇప్పటికీ పేదోడి సంపాదనలో సగం చదువుకు సగం దావకానా ఖర్చు చేస్తూ 3 పూటల తిండి కోసం బతుకు పోరాటం చేస్తున్నాడు. లంగలకు 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 గురువు అంటే నువ్వే ఉంటావు. ఇక అన్ని ప్లేసులు పెట్టుకో. ఇక ఈ సకాలంలో మనవే కదా, ఇంత సిగ్గు లేకుండా రాస్తాను కదా. నిజంగా నీకు అయిపోయింది ఇక టైం. మలేషియా గాడు తిట్టి ఎంత తిట్టినా హేమన్నా శివం తోపిని నాకు శివం తోపి ముందు శంక ఊదినట్టు అని ఫీల్ అవుతా ఉండు. ఇక వానికి రాదు. ఇంకా వాని అంటారుగా తోక వంకర ఉంటుంది, అది కుక్క తోక లెక్క. ఎన్నిసార్లు మనం దాన్ని చక్క చేద్దాం కూడా చక్కగా కాదు. చూద్దాం మన చక్కగా ఎంతవరకు అవుతుంది. ఇది పరిస్థితి. సో దయచేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ కామెంట్స్ రిప్లై ఇస్తా. మనం ఈరోజు మార్నింగ్ న్యూస్లో తీసుకున్న అంశాల మీద కామెంట్ చేయండి. ఇంకోటి, చాలామంది ఆల్మోస్ట్ 65% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. సో దయచేసి మహేష్ గాడ్సేకు భారత వ్యవసాయం సపోర్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ టాప్ చేస్తే ప్రతిరోజు మనం మార్నింగ్ న్యూస్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, కొంచెం ఛానల్కి సపోర్ట్ అవుతుంది. ఇంకోటి, రిపోర్ట్స్ కొడతా ఉన్నారు మేజర్గా, అన్ని ఛానల్స్ మీద రిపోర్ట్ కొడతా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇంటిమేట్ చేస్తారు. రేవంత్ అని అదొక నీచమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో అందుకే వీడియోని లైక్ చేసేదంటే ఒక 10 మంది లైక్లు చేసినా సరే 100 మంది రిపోర్ట్ని తట్టుకోవచ్చు. సో అందుకే ఒక చిన్న హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ ఇక కామెంట్ చూద్దాం. సో జై శ్రీరామ్, జై గాడ్సే, జై మహేష్ గాడ్సే, థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు. జై బీజేపీ, జై మహేష్ గాడ్సే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై మోదీజీ. పాకిస్తాన్ను వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలి మోదీజీ అంట. అది మాత్రం నిజం, కరెక్ట్ పెట్టినవి. ఈ కామెంట్ మాత్రం కరెక్ట్ చేయవలసింది అసవంతులకు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై బజరంగ దళ్, థ్యాంక్ యూ సో మచ్. జై ఈటల రాజేంద్ర అంట. ఈటల ప్రజల మనిషి అట. ఒక రహస్య సమాచారం చెప్పొచ్చో చెప్పరాదో నాకు తెలియదు, కానీ ఒక ఆయనకైతే అధ్యక్ష పదవి వీకిందే. దానికి కారణం ఎవరంటే ప్రధానంగా చెప్తాను. ప్రధానంగా దానికి కారణం మాత్రం నీ మన కూడా చెప్పిన, అధ్యక్ష రేజులో నుంచి మా బండి అన్న పక్క జరిగిండు. కారణం ఏంటంటే గిరీష్ దారోమన్ మీద చేసిన దాడి కేంద్ర నాయకత్వం వరకు, ఆర్ఎస్ఎస్ వరకు మేము తీసుకుపోగలిగినాం. ఈ బద్మాషోని బజారు ముచ్చట్లు బయట వేసినాం. సో అందువల్ల అధ్యక్ష రేజులో లేనట్లే. మరి ఆ మనిషి వస్తాననుకుంటుంది. ఈ రోజు రేపు ఫైనల్ కావచ్చు అని ఒక సమాచారం. అది ఎప్పటి నుంచో అంటారు, చూడాలి మరి రేపు ఎల్లుండి ఏమన్నా ఫైనల్ చేసే అవకాశం ఉందా అని. ఒక వర్గం కాదు, డైరెక్ట్గా చెప్పండి. మార్కగాళ్ళు అని చెప్పేసి చెప్పాలని అంటాం. మనకి అంతేగా కాంగ్రెస్ వస్తాం, ఉగ్రవాదుల నేస్తాం అని చెప్పేసి అంటామను. మరి నిజంగా ఇంకా ఒప్పుకోవాల్సిందే, మనోడు పెట్టినట్టు నేను కూడా అంటా. ఒక వర్గం ఎందుకు, ఆ వర్గమే. ఇంకా వాడు దేశం దాటిన ప్రతిసారి ఇదే తంతుగా వచ్చింది. అబ్బా ఏం చెప్పినామన్నా, దేశంలో లేనప్పుడే జరుగుతాయి, దద్దమ్మ లేనప్పుడు ఎందుకు జరుగుతాయి అనేది ప్రజలుగా ఆలోచించుకోవాలి మనం.
ఇద్దరిని చంపి ఏంది జబ్బలు జరుచుకోవడం కాదన్న 25% పాకిస్తాన్ గయాబ్ చేయాలి టుడే నో వన్ స్టాండ్ బిహైండ్ ద పాకిస్తాన్. ఈ ప్రపంచంలో ఎవరు సపోర్ట్ చేస్తాడు? ఉగ్రవాదులకు కూడా సపోర్ట్ చేసేది ప్రపంచ దేశాలు ఎవరికైనా ప్రమాదమే కదా. ఎవరు సపోర్ట్ చేస్తారు? పుల్వాలా చాచా మునిమాను సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ అనమాట. బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరం జిన్నా బ్యాచ్ కదా అంతా. సో అది జై శ్రీరామ్. కాంగ్రెస్ వస్తాం ఉగ్రవాదుల నేస్తాం అని చెప్పేసి అంటున్నారు. ఇందిరమ్మ ఉగ్రవాదుల పథకం కింద హిందూస్ని చంపుతున్నారట. ఇందిరమ్మ ఉగ్రవాదుల పథకం అంటాం. అన్నీ అయిపోయినాయి, అన్ని పథకాలు అయిపోయినాయి. ఇది ఒక కొత్త పథకం వచ్చిందానే. జై బండి సంజయ్ అంట. నీ కూడా అంటానే జై బండి సంజయ్ అని. అయితే లత్కోర్ పనులు చేసినాక లత్కోర్ పనులు చేసిన అయితే చెప్తాంగా. ఎంత అభిమానం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా లత్కోర్ పని చేసిన లత్కోర్ కావాలని కూడా చెప్తాం. దాన్ని కూడా మనం స్వాగతించగలగాలి, ఆ ధైర్యం ఉండగలగాలి మనకు. సో అది లేదు.